హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈ రోజు వీడియోలో స్కాలప్ డిజైన్ వచ్చిన నెక్ మోడల్ వచ్చిన బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. చూసేయండి. నేనైతే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు ఒకదానికొకటి యాడ్ చేసేసుకున్నాను. ముందే చూడండి, యాడ్ చేసుకుని చుట్టూ వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేయాలి. షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకోవాలి. సెంటర్లో ఒక చిన్న నాట్ పెట్టుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది. చూడండి, ఇలా చిన్న నాట్ పెట్టుకోవాలి. అలాగే ఈ స్కాలప్ డిజైన్ని కూడా ఫోల్డ్ చేసుకొని సగానికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. చూడండి, చివర రెండు సమానంగా పట్టుకోవాలి. మధ్యలో ఒక చిన్న నాట్ పెట్టుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది సగానికి అన్నట్టు. చూడండి, ఇలా ఈ రెండు గుర్తులు ఒక చోటుకు వచ్చేలా రెండు సెట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ వచ్చేసి మంచి వైపు ఉండాలి. ఈ స్కాలప్ డిజైన్ ఫీజింగ్ అతికించింది పైకి ఉండాలి. చూడండి, రెండు ఇలా సమానంగా పెట్టుకోవాలి. బాడీ పార్ట్కి సెంటర్లో ఉండేలా చూసుకోవాలి. పైన నెక్ దగ్గర షోల్డర్ దగ్గర మాత్రమే కాదు, కింద బాడీ మొత్తానికి సమానంగా ఉండేలా సెట్ చేసుకుని మధ్యలో ఒక లూజ్ స్టిచ్ వేసుకోవాలి. లూజ్ స్టిచ్ వేసుకుంటే మనకి చుట్టూ ఈ స్కాలప్ డిజైన్ కుట్టేటప్పుడు కదిలిపోకుండా ఉంటుంది. మధ్యలో స్టిచ్ వేసిన తర్వాత మాత్రమే ఈ స్కాలప్ డిజైన్ కుట్టుకోవాలి. చూడండి, ఫీజింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. కుట్టు అనేది ఫీజింగ్ చివరికి పడాలి. చూడండి, ఫీజింగ్ కటింగ్ ఎలా అయితే ఉందో అదే విధంగా మనం క్లాత్ని తిప్పుకుంటూ ఆ విధంగా కుట్టుకోవాలి. మొత్తం నెక్ మొత్తం ఇలాగే కుట్టుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చుట్టూ కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఈ వంపులు అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగానే కుట్టుకోవాలి. హడావడిగా కుట్టుకుంటే అవ్వదు. ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు టైం ఎక్కువే పడుతుంది. చివరి వరకు నేను సేమ్ అదే విధంగా కుట్టేసాను. ఒకవైపు చూపించాను కదా. ఇప్పుడు మధ్యలో వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. స్కాలప్కి ఒక పావించి ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టుకొని మిగతా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. స్కాలప్ డిజైన్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో కట్ చేసేసుకోవాలి. ఈ మూలలు వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ కూడా నేను లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా ఈ స్కాలప్ డిజైన్ అనేది యాడ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎలా అయితే యాడ్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పేటప్పుడు ఎప్పుడూ కూడా సూది అనేది క్లాత్లో ఉండాలి. అప్పుడు పాదం పైకి లేపుకొని క్లాత్ని తిప్పుకోవాలి. అప్పుడే నీట్గా వస్తాయి ఇలాంటి డిజైన్లు. లేదంటే ముడతలు ముడతల్లా వస్తాయి. ఇంకో వైపు కూడా నేను సేమ్ ఇదే విధంగా కుట్టేసుకున్నాను. చూడండి, చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. కట్లు వచ్చిన చోట, మూలలు వచ్చిన చోట నాట్లు పెట్టుకుంటే తిప్పేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. మెయిన్ ఫ్రంట్ పార్ట్కి సైడ్ పార్ట్లు రెండు ఒకసారి చెక్ చేసుకొని ఏ పార్ట్ దేనికి వస్తుందో చూసుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. ఈ రెండు క్లాతులు కూడా క్రాస్ ఉంటాయి, ఏది కూడా లాగకూడదు. ఆ క్రాస్ని బట్టి క్లాత్ని తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, చివరి వరకు చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా. చివరి వరకు ఇలాగే కుట్టుకోవాలి. ఇంకో డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. సెంటర్లో ఇంకొక డాట్ వేసుకోవాలి. చూడండి, ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదంటే మార్కింగ్ ఉంటుంది, కట్ చేసేటప్పుడు మార్కింగ్ ఉంటుంది, దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. లేదంటే మెయిన్ డాట్ మార్క్ ఉంటుంది, దాని ఎదురుగా ఫోల్డ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇది సెంటర్కి వస్తే నీట్గా ఉంటుంది. ఇంకో వైపు కూడా నేను రెండు సైడ్ పీస్ కుట్టేశాను. అలాగే సెంటర్ డాట్ కూడా వేసేసాను. స్కాలప్ డిజైన్ ఇలా రివర్స్ చేసుకోవాలి. వెనక నుంచి వేలుతో గీరినట్టు చేస్తే కుట్టు దగ్గర గీరినట్టుగా చేసుకుంటే గోరుతో ఇలా నీట్గా తిరిగిపోతుంది, రివర్స్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. దీనికి ఇప్పుడు తాడుపట్టి వేయాలి. కాజా పట్టీకి ఒక 1 ఇంచ్ లైనింగ్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ మెయిన్ క్లాత్ పలచగా ఉంది కాబట్టి లైనింగ్ కిందకి వెళ్ళేలా మెయిన్ క్లాత్ పైకి వచ్చేలా పెట్టాను. పట్టీది దానిపైన ఈ మెయిన్ బాడీ పార్ట్ కూడా మంచి వైపే పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో రెండు కలుపుకుంటూ కుట్టు వేసుకోవాలి. కాజపట్టి ఇలా కుట్టుకుంటే అసలు కచ్చలు అనేవి బయటికి కనపడకుండా నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు లైనింగ్ అనేది పైకి వస్తుంది కదా, తిప్పుకుంటే ఇప్పుడు దీన్ని రెండు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి, ఇంకొక ఫోల్డింగ్. ఈ మొత్తం ఫోల్డింగ్ వచ్చేసి పట్టీ ఫోల్డింగ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ చివర కుట్టుకోవాలి. కుట్టు ఇంతకుముందు పట్టీ యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు వేసే కుట్టు ఈ ఫోల్డింగ్ చివరి కంట పడేలాగా వేసుకోవాలి. పట్టీ కూడా మొత్తం మొదటి నుంచి చివరి వరకు కూడా 1/2 ఇంచ్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. చూడండి, దీని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్ వేసుకోవాలి.
హుక్స్ పట్టీ కోసం 1.5 ఇంచ్తో క్రాస్ పట్టీ కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ మంచి వైపు నుంచి పైన ఈ పట్టీ పెట్టి కుట్టుకోవాలి. హుక్స్ పట్టీకి ఎప్పుడు కూడా క్రాస్ పట్టీ వేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు యాడ్ చేసిన ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా కిందకి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఖర్చు వచ్చేసి పట్టీ వైపు తిప్పుకొని అప్పుడు కుట్టుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటే పట్టీ అనేది నీట్గా తిరుగుతుంది తిప్పేటప్పుడు. చూడండి, ఇది కూడా అంతే 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ కూడా 1/2 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. క్రాస్ పట్టీ వేసుకుంటే ముడతలు అనేవి రాకుండా, లేదు బాడీ పార్ట్ లాగినట్టుగా ఉండకుండా నీట్గా వస్తుంది క్రాస్ పట్టీ వలన. ఇది కూడా పైనుంచి కింద వరకు ఇలా ఫోల్డింగ్ చివరే వేసుకోవాలి కుట్టు. ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోయింది లేనిది. నాకు హుక్స్ పట్టీ కాజా పట్టీ 2 సమానంగా సరిపోయినాయి. చూడండి, కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్లు వేసుకోవాలి. బ్యాక్ సైడు ఇలా లైనింగ్ వచ్చినప్పుడు వెనక సైడ్ కొంచెం అద్దినట్టుగా చేసి అప్పుడు డాట్లు వేసుకుంటే ఒరిజినల్ క్లాత్ తప్పిపోకుండా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి డాట్లు వేసేటప్పుడు ఇది మెత్తగా ఉంది క్లాత్, ఒక్కొక్కసారి మెయిన్ క్లాత్కి పడకుండా ఓన్లీ లైనింగ్కే పడుతుంది. అలా కాకుండా పైన ఒకసారి సెట్ చేసుకుని ఆ తర్వాత డాట్లు వేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. డాట్ ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ మాత్రమే పట్టుకోవాలి. షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్. చూడండి, ఇప్పుడు ఈ ఫీజింగ్ ఉంది కదా, ఫీజింగ్ కూడా ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఫ్రంట్ది బ్యాక్ది 2 ఓపెన్ చేసుకొని అప్పుడు షోల్డర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ ఫీజింగ్ ఫోల్డ్ చేసేసి షోల్డర్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసి యాడ్ చేసాం అనుకోండి, మనకి ఖర్చులు అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత యాడ్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది కనపడదు, నీట్గా ఉంటుంది. కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ కుట్టు ఫీజింగ్ యాడ్ చేయడానికి వేసిన కుట్లు 2 ఒక చోటుకు వచ్చేలా చూసుకోవాలి, లేదంటే షోల్డర్ కొంచెం హెచ్చు తగ్గులు అవుతుంది. ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. షోల్డర్స్కి ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇదిగో చూడండి, ఇలా ఇప్పుడు కుట్టు వేసేసుకున్నాం కదా, ఈ ఫీజింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, ఖర్చు కూడా అసలు కనపడదు. ఈ స్కాలప్ డిజైన్ కూడా చక్కగా వరుసగా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అసలు గ్యాప్ అనేది లేకుండా చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా, ఇలా వస్తుంది, ఖర్చు కూడా కనపడదు. బ్యాక్ సైడ్ కూడా నేను ఫీజింగ్ అనేది రివర్స్ తిప్పేసుకుంటున్నాను. ఈ తిప్పేటప్పుడు మనకి 2 చేతులతో పట్టుకొని వెనక వైపున గోరుతో కుట్టు దగ్గర గీరినట్టు చేయాలి, అప్పుడే నీట్గా తిరుగుతుంది. మొత్తం నెక్ మొత్తం ఇలాగే తిప్పేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, ఇలా తిరుగుతుంది. పైన ఐరన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, నెక్ మొత్తం ఇలా నెక్ ఇలాంటి కటింగ్ వచ్చినప్పుడు ఫీజింగ్ వేసుకుంటే చక్కగా నిలబడుతుంది. ఈ వంపులన్నీ కూడా చక్కగా తిరుగుతాయి, ఫీజింగ్ వేస్తేనే నీట్గా నిలబడతాయి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా నేను కట్ వర్క్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్ వచ్చేసి ఇది మంచి వైపు పెట్టాను ఒరిజినల్ క్లాత్, దానిపైన ఈ ఫీజింగ్ అతికించిన లైనింగ్ పెట్టాను. ఫీజింగ్ వచ్చేసి పై వైపు పెట్టుకోవాలి. ఇవి 2 ఎదురు బొదురు పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎదురు బొదురు అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఫ్రంట్ సైడ్ చిన్న కట్ ఇస్తాం కదా, లోతు తీసినప్పుడు ఆ కట్టు ఒకవైపుకి రావాలి. చూడండి, దీనికి ఇటువైపు వచ్చింది కదా, దీనికి ఎదురుగా కట్టు దీనికి ఉండాలి, అప్పుడే 2 చేతులకి వస్తాయి. లేదంటే ఒక్కొక్కసారి పొరపాటున 2 చేతులు ఒకే వైపుకి వచ్చేలా కుట్టడం అవుతుంది. అందుకని ఇలా ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు కుట్టాలి. ముందు ఒక ఫీజింగ్ చుట్టూ కాకుండా ఒక కుట్టు ఇలా లూజ్ కుట్టు వేసేసుకోవాలి 2 కలుపుకుంటూ. ఆ తర్వాత ఈ స్కాలప్ డిజైన్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా స్కాలప్ డిజైన్ చుట్టూ కుట్టుకోవాలి. ముందు 2 కలిపి ఒక కుట్టు వేయలేదనుకోండి, ఇది కొట్టడానికి ఈజీగా ఉండదు, కదిలిపోతూ ఉంటుంది. మనకి కింద బార్డర్ వచ్చింది కదా, బార్డర్ పైకి కిందకి అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని బార్డర్ ఎంతవరకు అయితే వేయాలనుకుంటున్నామో అక్కడ వరకు ఈ ఫీజింగ్ పెట్టుకొని ఒక లూజ్ స్టిచ్ స్ట్రైట్గా వేసేసుకుంటే మనకి ఈ స్కాలప్ డిజైన్ కుట్టే వరకు కూడా క్లాత్ అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది, కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా స్కాలప్ వచ్చినప్పుడు చిన్న వర్కేగా అన్నట్టు ఉంటుంది, కుట్టడానికి మాత్రం చాలా టైం పడుతుంది ఈ వర్క్ మాత్రం. చూడండి, చాలా నెమ్మదిగా కుట్టాలి. మొత్తం కుట్టేశాను, ఈ చుట్టూ కూడా కట్ చేసేసాను. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి.
ఇప్పుడు మధ్యలో నాట్లు పెట్టుకోవాలి. వంపులు వచ్చిన చోట నాట్లు పెట్టుకోవాలి. ఈ పైన తిరిగిన చూడండి వంపు, అక్కడ కూడా చిన్న నాటు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఈ కట్ చేసేటప్పుడు కుట్టు మాత్రం కట్ అవ్వకూడదు. రెండు యాడ్ చేయడానికి వేసిన కుట్టు కట్ అయింది అనుకోండి మొత్తం ఖరాబ్ అవుతుంది. అందుకని కుట్టు మాత్రం కట్ అవ్వకుండా కట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా రివర్స్ తిప్పేసుకోవాలి స్కాలప్ అనేది. మొత్తం అంతా ఇలా రివర్స్ చేసేసుకోవాలి. నెక్ ఎలా అయితే రివర్స్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా రివర్స్ చేసేసుకోవాలి. పైన ఐరన్ చేసుకుంటే, రివర్స్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి నీట్గా నిలబడుతుంది ఈ వర్క్ అనేది. మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. హ్యాండ్ చుట్టూ లైనింగ్ యాడ్ చేసేసుకోవాలి. చూడండి క్రాస్ తిరిగినప్పుడు ఎప్పుడు కూడా పాదం లేపి పైకి లేపి అప్పుడు తిప్పుకుంటూ కుట్టుకోవాలి. క్లాత్ని మనకు అనుకూలంగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చుట్టూ వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇంకో చెయ్యి కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. చూడండి ఇలా ఎదురు బొదురు వస్తాయి, లోతున్నాయి చూడండి. ఇవి ఎదురు బొదురు వస్తే మనకి కరెక్ట్గా కుట్టినట్టు. ఇది కుడివైపు వస్తే ఎడమవైపు అది వస్తుంది అనమాట. కుడివైపు వచ్చే చేతిని ముందు యాడ్ చేస్తున్నాను. చూడండి ఖర్చు దగ్గర నుంచి అంటే ఫస్ట్ నుంచి యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే సగం నుంచి యాడ్ చేస్తాం కదా హ్యాండ్, ఇది అలా కాకుండా చివరి నుంచి యాడ్ చేసేసుకోవాలి. మధ్యలో ఎంత లూజ్ ఉంటే అంత ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ వచ్చేసి షోల్డర్ మీద మాత్రమే వచ్చేలా పెట్టుకోవాలి. చూడండి షోల్డర్ దగ్గర మార్క్ ఉంటుంది కదా, అదేవిధంగా హ్యాండ్కి మధ్యలో మార్క్ ఉంటుంది. ఆ మార్కు షోల్డర్ దగ్గర కుట్టు రెండు ఒక చోటకి వచ్చేలా పెట్టుకోవాలి ఫ్రిల్స్. నాకు 3 ఫ్రిల్స్ వచ్చినాయి. చూడండి షోల్డర్ మార్క్ ఉంది కదా, కుట్టు మీకు కనిపించట్లేదు అనుకుంటే ఒక చిన్న మార్క్ పెడితే మీకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఉంది షోల్డర్ దగ్గర మార్కు, అలాగే ఇది హ్యాండ్ దగ్గర మార్కు. ఈ 2 మార్కులు కలిసేలాగా ఫ్రిల్స్ని పెట్టుకోవాలి. ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని. నాకు 3 ఫ్రిల్స్ వచ్చినాయి, 3 ఫ్రిల్స్ పెట్టాను. ఇప్పుడు పెట్టిన ఫ్రిల్స్ నా వైపు ఫోల్డ్ చేశాను. మీరు గమనించుంటే అర్థమవుతుంది. నా వైపు ఫోల్డ్ చేశాను. ఇప్పుడు షోల్డర్ దాటిన తర్వాత పెట్టే ఫ్రిల్స్ మిషన్ వైపుకి ఫోల్డ్ చేయాలి. ఇంతకుముందు పెట్టిన వాటికి రివర్స్లో పెట్టాలి ఇప్పుడు పెట్టే ఫోల్డ్ అనమాట. ఇంతకుముందు పెట్టిన నా వైపు ఫోల్డ్ చేశాను. ఇప్పుడు పెట్టే త్రీ ఫ్రిల్స్ కూడా మిషన్ వైపుకి ఫోల్డ్ చేయాలి. ఇలా ఈ ఫ్రిల్స్ ఎదురు బొదురు పెట్టడం వలన కుచ్చు అనేది చక్కగా నిలబడుతుంది. ఒకవైపుకే పెట్టామనుకోండి అలా పడిపోయినట్టుగా వస్తుంది. ఇలా ఎదురు బొదురు పెట్టామనుకోండి చక్కగా నిలబడి ఉంటుంది భుజం పైన. చూడండి చివరి వరకు ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోతుంది లేనిది. ఉన్న లూజ్ మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టేసేయాలి. ఇటువైపు కూడా 3 ఫ్రిల్స్ వచ్చినాయి కరెక్ట్గా. మిగతా హ్యాండ్ మొత్తం 1/2 ఇంచ్ గ్యాప్తో యాడ్ చేసేసుకోవాలి. హ్యాండ్ కూడా క్రాస్ ఉంటుంది. కుట్టేటప్పుడు నెమ్మదిగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఖర్చు ఎప్పుడు కూడా ఎంత గ్యాప్తో మొదలు పెట్టామో ఎండింగ్ కూడా అంతే గ్యాప్తో ఇచ్చుకోవాలి. లేదంటే సైడ్ కుట్లు కుట్టేటప్పుడు ఒక చోటికి కలవు. చూడండి ఫ్రిల్ అనేది ఎంత చక్కగా నిలబడుతుందో. ఇలా ఎదురు బొదురు పెట్టుకుంటే ఇలా నీట్గా వస్తుంది అనమాట ఫ్రిల్. చిన్న ఫ్రిల్ అయినా కానీ అందంగా ఉంది. చూడండి ఇంకో హ్యాండ్ కూడా వేసేసుకోవాలి ఇలాగే. ఇప్పుడు నడుం పట్టి యాడ్ చేసుకోవాలి. నడుం పట్టి కోసం 1.5 ఇంచ్తో స్ట్రైట్ పట్టి కట్ చేసుకోవాలి. ఇలా కాచపట్టి దగ్గర ఇలా చిన్న ఫోల్డ్ కింద వైపుకి పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ పట్టి అనేది నడుంకి యాడ్ చేసుకోవాలి. డాట్లు వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఒకటి కుట్టాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను పట్టి అనేది. 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి కుట్టు. చూడండి ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకుని బ్యాక్ పార్ట్కి 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకున్నాం అనుకోండి, సైడ్ కుట్లు కుట్టేటప్పుడు ఇవి రెండు సరిగ్గా కలవు. ఒక్కొక్కసారి సైడ్ కుట్లు కుట్టేటప్పుడు సరిగ్గా కలవు కదా, ఇందుకే కలవు. చేతులు యాడ్ చేసేటప్పుడు పట్టి కుట్టేటప్పుడు కూడా ఖర్చు మనం కరెక్ట్గా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుట్టేసిన ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు పట్టి వైపు తిప్పుకొని ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకుంటే పట్టి అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది, లేదంటే ఫోల్డ్ కాదు. అందుకని ఈ కుట్టు వేసుకోవాలి. చివరి వరకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. హ్యాండ్ని షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ సగంకి మార్క్ చేసుకోవాలి. సగం వచ్చేసి 6.5 ఇంచెస్ వస్తుంది. 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేయాలి. చూడండి చెస్ట్ దగ్గర మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ని బట్టి కింద బాడీ పార్ట్ కూడా సెట్ చేసేసుకోవాలి, సరిపోతుంది.
చూడండి ఈ ఖర్చులు ఉన్నాయి కదా హ్యాండ్స్ యాడ్ చేసినవి, అవి ముందు వైపుకి తిప్పుకోవాలి. కింద వరకు కూడా నాకు మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ని బట్టి కుట్టేసుకోవడమే. కింద బాడీ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకుంటే ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూడండి నాకు ఈ పార్ట్ రెండులు కూడా ఫోల్డింగ్లు కరెక్ట్గా సరిపోయినాయి. ఖర్చు అనేది కరెక్ట్గా పట్టుకుంటే ఇలా కరెక్ట్గా వస్తాయి. సైడ్ కుట్లు వేసినప్పుడు ఒకసారి చూడండి సమానంగా వచ్చేసినాయి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. అదేవిధంగా చెస్ట్ దగ్గర కూడా ప్లస్ మార్క్ లాగా రావాలి మనం యాడ్ చేసినప్పుడు. చూడండి చంక దగ్గర ఈ రౌండ్ దగ్గర చూడండి ఇలా ప్లస్ మార్క్ లాగా రావాలి. అప్పుడే కరెక్ట్గా కలిసినట్టు నీట్గా కూడా ఉంటుంది బ్లౌజ్ చూడటానికి. ఇంకో వైపు కూడా ఇలాగే సేమ్ సైడ్ స్టిచెస్ వేసుకోవాలి. ఈ స్టిచ్ పక్కన ఇంకో 2 స్టిచ్లు కూడా వేసుకోవాలి. ఇక్కడ 2 స్టిచ్లు వేసుకోవాలి. చూడండి ఇంకో వైపు కూడా నేను వేసేసాను. బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత అందంగా ఉంది కదా. నెక్ డిజైన్ అయితే చాలా బాగుంది, కరెక్ట్గా వచ్చేసింది. ఫీసింగ్ వేయడం వల్ల చక్కగా నిలబడుతుంది. ఫ్రిల్ చూడండి చిన్న ఫ్రిల్ అయినా కూడా చక్కగా అందంగా అనిపిస్తుంది. హ్యాండ్స్ కూడా గోల్డ్ కలర్ వచ్చేసరికి, వైలెట్కి గోల్డ్ కలర్ వచ్చేసరికి చూడటానికి చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.